చాలా ఈ జాతరలో ఏ అమ్మాయిని చూసినా చాలా సీరియస్గా చూస్తున్నారనమాట. మనకైతే బుర్ర పాడైపోయి వెంటనే పరిగెత్తుకొచ్చేసామనమాట. మళ్ళీ వెంటనే పోలీసులు పక్కనే ఉన్నారు. దొరికామా పులుసు కారేలా కొడతారు, మామూలుగా ఉండదు. అందుకనైతే నేను వెంటనే వచ్చేసా. ఆ అమ్మాయి ఏమన్నా పోలీసులకి చెప్తుందేమోనని నేను వెంటనే గమ్మని వచ్చేసి అస్సలు ఈ జాతరలోకి కొంపదేసి మీ లవర్ని కానీ తీసుకొచ్చారనుకో మామూలుగా ఉండదనమాట. పులుసు కారిపోద్ది. ఏంటంటే అసలు జాతరలో ఏ మట్టే కొనేస్తారనమాట, మామూలుగా ఉండదు. ఆ బిల్లు చూసి మనకి బుర్రపాడైపోతూ ఉంటుంది. అస్సలు తీసుకురాకుండా మానేయడం మెరుగు. ఆ సింబల్ హార్ట్ తెచ్చుకునే పిల్ల అయితే మంచి వెచ్చరవేడిగా బాగా రెడీ అయిపోయినట్టు. వీడెవడో తెలియదు కానీ నా వెనకాలైతే వచ్చేసి నన్నే చూస్తున్నాడు అనమాట. నా ఫోన్ని దీన్ని అయితే చూస్తున్నాడు. నాకు వెంటనే భయం పుట్టేసింది. జనాలు అయితే అసలు ఖాళీ లేరు. ఇక్కడ అయితే మంచి కలర్ఫుల్ గర్ల్స్ వీళ్ళందరూ చాలా మంది. కొంత షష్ట్లోకి వచ్చేది ఏంటంటే అమ్మాయిని పడేసి అమ్మాయిల నంబర్లు తీసుకుండి ఇలాంటి విషయాల మీద వచ్చేస్తారనమాట. అందరూ కరువులో ఉన్నారు, చాలా మంది కరువులో ఉన్నారనమాట. ఇదిగో ఇక్కడ దారి అయితే అసలు ఖాళీ లేదనమాట. ఎక్కడ చూసినా జనాలే, మామూలుగా లేదు. అసలు వెచ్చరవిడిగా జనాలు అయితే వచ్చేసారు బాబు. అసలు ఎలా ఉందంటే అసలు ఈ గుంపులోకి వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉంది. కానీ ఈ గుంపులోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏంటంటే గమ్మని ఎవరికైనా చేతలిందా లొంగేటేసి బాధేస్తారనమాట. అలా ఉంటుంది. అమ్మాయిలు అయితే వేరే రెబల్ టైప్ అయిపోయారనమాట. రెబల్ మామూలుగా లేరు. ఎలా అంటే ఇదిగోండి, ఇది చూడండి, అసలు వెచ్చరవిడిగా సౌండ్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఎలా అంటే అసలు ఖాళీ లేదు. ఇదిగోండి మన ఈ కుర్రోళ్ళు ఉంటారే అసలు మామూలుగా కదనమాట. 30 రూపాయలు బోర్ కొనేసి ఏదో కోటి రూపాయలు కారు కొన్నట్టుగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు ఆ బోర్లు ఇచ్చుకుంటే ఎలా అంటే విచ్చరవిడిగా సౌండ్ చేసేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళని విసిగించడమే వీళ్ళు పని అనమాట. అసలు మామూలుగా కాదు, రచ్చ చేసేస్తూ ఉంటారు. ఈ కుర్రోళ్ళ వల్ల కొన్నంత ఎంటర్టైన్మెంట్ అనమాట. జాతరలో కుర్రోళ్ళు ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇగో ఎటు చూసినా జనాలే మామూలుగా లేరు. రోజున పిట్ట రోజున ఎక్కడ చేయని రోజునంతా ఇక్కడే చేస్తారనమాట జనాలు, మామూలుగా కాదు. ఈ బుడ్డ పిల్లను కూడా భలే తీసుకొచ్చేసారు. క్యూట్గా ఉంది. తలకైతే ఏదో పెట్టేసి మంకీ గ్యాప్ పెట్టేసి భలే తీసుకొచ్చేసారు అనమాట. క్యూట్గా ఉంది. వెనకాల చూడండి, ఏమైతే మనల్నే చూస్తుందన్నమాట. నాకైతే చాలా భయం వేసేసింది. కానీ వీడియో తీసే ముందు తనని తీస్తున్నానేమోననేసి నన్నే చూస్తుందన్నమాట. నాకైతే విచ్చరవిడిగా భయం అయితే వేసేసింది. ఇంకా కాసేపు ఉంటే మట్టికి నన్ను అయితే విరగబాదేదిను అలా ఉంది. అంత కోపంగా చూస్తుందన్నమాట. నాకైతే భయం వేసేసింది. వెంటనే ఏం చేశానంటే పక్కకు వచ్చేసాను అనమాట. వెంటనే స్పీడ్గా వచ్చేసా. లేకపోతే నాకు పులుసు కారిపోదును అక్కడ. ప్రాంక్ అయితే చేసేదాం అనమాట. అంటే ఇప్పుడు ఇదిగో సెంటర్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఎలా ఉందంటే జనాలు అయితే అదిగోండి గట్టిగా అయితే ఉన్నారనమాట. మొత్తం చుట్టూరు అయితే చాలా. ఈ జాతరలో ఏ అమ్మాయిని చూసినా చాలా సీరియస్గా చూస్తున్నారనమాట. మనకైతే బుర్ర పాడైపోయి వెంటనే పరిగెత్తుకొచ్చేసామన్నమాట. మళ్ళీ వెంటనే పోలీసులు పక్కనే ఉన్నారు. దొరికామా పులుసు కారేలా కొడతారు, మామూలుగా ఉండదు. అందుకనైతే నేను వెంటనే వచ్చేసా. ఆ అమ్మాయి ఏమన్నా పోలీసులకి చెప్తుందేమోనని నేను వెంటనే గమ్మని వచ్చేసి అసలు మామూలుగా కాదు, చాలా అన్ని రకాలు అయితే ఉన్నాయి. పోలీసులు అయితే మామూలుగా అయితే ఊరుకోరు, వెచ్చరవేడిగా తన్ని పడేస్తారనమాట. పోలీసులు కూడా బాగా రద్దీగా ఎక్కువ అయితే ఉన్నారనమాట. ఈ జాతరలోకి కొంపదేసి మీ లవర్ని కానీ తీసుకొచ్చారనుకో మామూలుగా ఉండదన్నమాట. పులుసు కారిపోద్ది. ఏంటంటే అసలు జాతరలో ఏ మట్టే కొనేస్తారనమాట, మామూలుగా ఉండదు. ఆ బిల్లు చూసి మనకి బుర్రపాడైపోతూ ఉంటుంది. అసలు తీసుకురాకుండా మానేయడం మెరుగు. అసలు మామూలుగా ఖాళీగా వచ్చేసి కుర్రలతో తిరుగుతుంది చాలా మెరుగు అనమాట. మా పనిమల్ బ్యాచ్ ఒకటి ఉందన్నమాట. మా ఊరు బ్యాచ్ వచ్చేసారనమాట. ఏంటంటే మా బ్యాచ్లో కొంతమంది చాలా మంది అయితే రాలేదు.
ఒకటి చెప్తా. ఇక్కడ ఏంటంటే ఇగో మొత్తం చూస్తే విచ్చలవిడిగా ఏమంటే అయితే చేస్తారనమాట. వెనకాల మరీ వెచ్చరవిడిగా గ్యాంగ్లు అయితే వచ్చేసినాయి అనమాట. గుంపులు సింబల్ హార్ట్ తెచ్చుకునే పిల్లలు అయితే మంచి వెచ్చరవిడిగా బాగా రెడీ అయిపోయినట్టుంది. అలాగే పోలీసులు కూడా పక్కన బాగానే ఉన్నారు. దొరికేవా పులుసు గారెలో కొట్టి పుల్లలేరిచ్చేస్తారనమాట. మామూలుగా ఉండదు, అసలు వెచ్చరవిడిగా తన్ని పడేస్తారు. అసలు ఆ అమ్మాయి కోసం కానీ యాక్ట్ చేసామా మనకు పులుసు కారిపోద్ది అనమాట. అందుకే నేను వెంటనే వచ్చేసా. పక్కకైతే వచ్చేసి అది పిల్లలైతే వెచ్చరవిడిగా చిందేసేస్తున్నారనమాట. పిల్లలతో వచ్చే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఈ జనంలో అయితే బాగా నలిగిపోతారనమాట. ఏడు తిన్నా మధ్యలో ఏడు తిన్నా. ఫస్ట్ ఎవరన్నా అమ్మాయిలు దొరికితే వాళ్ళైతే పడేసేద్దాం. దొరికితే, దొరకపోతే లేదు. మామూలుగా అయితే ప్రస్తుతానికైతే ట్రై చేద్దాం. ఈ వెనకాల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారే, మొత్తం మన వెనకాలే వస్తున్నారనమాట. మన వీడియో చూడడానికో దేనికో తెలియదు, కానీ ఫస్ట్ వీడియోని అయితే చూపెట్టేస్తున్నా. ఇంకా ముందు అసలు చూడండి. ఈ జాతరలో కుర్రోలు చేసే అల్లర్లు ఎలా ఉంటాయంటే అసలు మంచి విచ్చరవిడిగా ఎంజాయ్ తెచ్చేసాయన్నమాట. మామూలుగా ఉండవు, రచ్చరచ్చ చేసేస్తాం. అసలు ఇదిగో చూడండి, మంది కలర్ఫుల్ మామూలుగా లేరనమాట. జనాలు అయితే మామూలుగా లేదు, విచ్చరవిడిగా. ఇదిగో ఇక్కడైతే ఈ బుడ్డ పిల్ల అయితే చక్కగా వాళ్ళ తాతయ్య మీద ఎవరి మీద అయితే ఎక్కేసి అయితే బలి వెళ్ళిపోతుంది అనమాట. బుజ్జు వీడెవడో తెలియదు, కానీ నా వెనకాలైతే వచ్చేసి నన్నే చూస్తున్నాడు అనమాట. నా ఫోన్ని దీన్ని అయితే చూస్తున్నాడు. నాకు వెంటనే భయం పుట్టేసింది. వాడు చాలా దూరం ఫాలో చేశాడు అనమాట. చాలా అంటే చాలా దూరం ఫాలో చేశాడు. అయ్యో మా ఊడికైతే ఆకలేస్తుందంట. వీడికైతే ఫస్ట్ ఏమన్నా తినిపించేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ గుడికాడికి వెళ్దాం. ఈ గుంపులో ఎలా ఉంటుందంటే మనం ఫోన్ పట్టుకొని పైన ఉన్నట్టు ఉంటాం, ఎవడో వచ్చి చేలో పట్టుకొని లాక్కుపోతారనమాట. అసలు చాలా డేంజర్గా ఉంది. అసలు మామూలు కాదు. నేను ఫోన్ పట్టుకుని తీస్తున్నానంటే చాలా భయంగా తీస్తున్నాను. ఎవడెత్తికిపోతాడో తెలీదు. అసలు అలాగైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఉందంటే ఇక్కడ పెద్ద కామెడీగా అయితే ఉందన్నమాట. అసలు పోలీసులు ఎక్కడికక్కడే పోలీసులు అనమాట. చాలా మంది పోలీసులు ఉన్నారు. ఎలా అంటే జనాలు అయితే అదిగోండి. ఈ జాతరకు వచ్చిన కుర్రాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు తక్కువ, తిరిగే వాళ్ళు ఎక్కువ. చాలామంది వచ్చి గుళ్ళోకి వెళ్ళకుండా ఫస్ట్ ఏకంగా తిరిగేస్తూ ఉంటారనమాట. అసలు అందుకే ఈ గుడి వైపు అయితే చాలా ఖాళీగా ఉంది. అసలు ఎవరు లేరనమాట, బాగా ఖాళీగా ఉంది. ఇక్కడైతే ఇదిగో మన ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడా. ఇలా ఆంజనేయ స్వామి అనే కాదు, జాతరకు వచ్చి ఖర్జూర పండు కొంటే ఎలా కొంటారంటే అసలు మామూలుగా కాదనమాట. టేస్ట్ ఎలా బాగుంది అనేసి 2 కాయలు తీసుకుంటారు. ఆ తర్వాత వాడు పొట్లం కట్టే లోపల 4-5 తినేస్తారనమాట. అలా ఉండేది కొనేదానికంటే తిరగడానికైతే ఎక్కువ వచ్చేవాళ్ళం అన్నమాట. తిరిగే వాళ్ళు ఎక్కువ. నెక్స్ట్ ఇంకో యాంగిల్లో తీసుకెళ్తున్నా. ఈ యాంగిల్లో కూడా చూసుకోండి. ఓకే, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే చూపెడతా. మామూలుగా లేదు ఇక్కడ. పువ్విచ్చి లవ్లో పడేయడం అంటే ఏంటి అనుకున్నా, కానీ వీడు చూడండి అసలు మంచి స్టైల్గా పట్టుకెళ్తున్నాడు. ఎంత దూరంలో ఉన్నా వీళ్ళెవరికి వెంటనే కనపడిపోతుంది. అందుకే అనుకుంటా అమ్మాయిల్ని ఈజీగా పడేసేస్తున్నారు. ఏంటా అనుకున్నా. నాకైతే ఇప్పుడైతే తెలిసింది వాడైతే మామూలుగా పట్టుకెళ్ళడం లేదు. పువ్వుని ఈ జాతరలోకి వచ్చే అమ్మాయిలు బోల్డ్ అంత మేకప్ వేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. బాబోయ్ మామూలుగా కాదు. మేకప్ అంటే మేకప్. లవర్ లేని వాళ్ళు ఉంటే భలే ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు. ఒక పువ్విత్తే లవ్లో పాడేయచ్చు. అసలు పువ్విచ్చి లవ్లో పాడేసాక మామూలుగా ఉండదు. పులుసు కారిపోద్ది. జాతర అంతా తిప్పి మొత్తం మనకి బిల్లు అయితే బోల్డ్ వేస్తారనమాట. 2000 3000 చేస్తారు. నీకైతే వాసిపోద్ది. అవన్నీ చూసుకోండి. మనకి లవ్లో పడేసుకోవాలి. అంతకు మించి మనం ఏం చేయలేం అనమాట. మనకైతే లవ్ వద్దు, గివ్వు వద్దు అనుకుంటే చాలా హ్యాపీగా తిరగచ్చు.
ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే తినేసి వచ్చేసాను ఇంటికాడ. నాకు అంత పని పాట ఏమీ లేదు. ఇంటికెళ్ళి పడుకోవడం ఒకటే లేట్. అసలు మేము చేసే దోల్పని ఏంటంటే ఇంటికాడ చక్కగా తినేసి పడుకోకుండా ఫస్ట్లోకి వచ్చి దోలాసలు వేస్తున్నాం అనమాట మేము. రే నాగా సాగిందిరా. ఫైటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. ఈ జాతరలోకి వస్తే ఫైటింగ్స్ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. కుర్రోళ్ళు విచ్చరవిడిగా బాధేసుకుంటారనమాట. ఈ గొడవలు చూడడానికి ప్రేక్షకులు చాలా మంది వచ్చేస్తారు. ఈ గొడవలు అయితే బాగుండేవాళ్ళు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే గొడవలు ఆపడానికి చూసేవాళ్ళు ఉంటారు. అది నాలాంటి వాళ్ళు అనమాట. ఎదరికెళ్ళి ఏదన్నా ఫ్రాంక్ ప్లాన్ చేద్దాం. మా పనికి మళ్ళీ బ్యాచ్తో అయితే బోరెచ్చుకుంటూ అయితే తయారైపోయానమాట. అసలు ఈ బోరెచ్చుకుంటూ వస్తే అసలు విచ్చవిడిగా రోజనే మామూలుగా ఉండదు. ఒకసారి చూసేద్దామా పబ్లిక్ రియాక్షన్. మామూలుగా ఉండదన్నమాట. అసలు చూడండి, ఆ గర్ల్స్ అయితే మామూలుగా కాదు. అందరూ మనల్నే చూస్తున్నారు, జనాలు అందరూ మనల్నే చూస్తున్నారు. మామూలుగా కాదు, రియాక్షన్ వేరే లెవెల్లో ఉందన్నమాట. మీకు ఫస్ట్లోకి వచ్చినప్పుడు మీకు స్పేస్ ఏమన్నా దొరకపోయింది ఇంకో ఇలాంటి బోరౌట్ ఇచ్చుకుంటే చాలు. ఒక్క ఊది అంటే మొత్తం చెదిరిపోతారు. ఒకసారి రియాక్షన్ చూద్దామా? చాలు. అదే మొత్తం ఆంతుందిరా. ఏదో కొంతలో కొంత అయినా ఏడే నవ్వు ఫోన్ చేయరా. Hey, Schmatt! Nu turumra!